హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ టమాటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 3 టమాటాలను వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న కొత్తిమీర కట్ట, కొద్దిగా కరివేపాకు వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 8 వెల్లుల్లి రేఖలు, 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలను కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై గిన్నె పెట్టి 2 or 3 టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. అది హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి చిటపటలు ఆడుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి వీటిని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత టమాటాలు ఈ విధంగా మగ్గాయి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవారు ఇంకొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను కనుక కారం సరిపోతుంది. ముందుగా నానబెట్టిన చింతపండును రసం తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 లీటర్ వరకు వాటర్ను యాడ్ చేసుకోవాలి. మనం తీసుకునే టమాటా క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా అదేవిధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొత్తిమీరను కాడలతో పాటుగా వేసుకోవాలి. కరివేపాకు వేయాలి. మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని దీన్ని బాగా మరగనివ్వాలి. ఇది ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం టేస్ట్ చూసుకొని సాల్ట్, కారం లేదా పులుపుని యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ అయిన టమాటా రసం రెడీ అయ్యింది. మరి ఆలూ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పొటాటోస్ను పీల్ తీసి ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వాటర్లో వేసుకోవాలి. ఇలా చేయడం వలన ముక్కలు కలర్ చేంజ్ కావు. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి దానిలో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను దీనిలో వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవి కొద్దిగా మగ్గాక ఒకసారి కుక్ అయిందో లేదో చూసుకొని మరి కొద్ది నిమిషం వీటిని మనం బాగా కుక్ చేసుకోవాలి. 5-6 నిమిషాలకు ఈ విధంగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఆలూ ఫ్రై రెడీ అయింది. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని రైస్తో సర్వ్ చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.